భద్రతా బలగాలకు ఎంత బలం చేకూరిస్తే దేశ రక్షణకు అంత మంచిది. నిత్యం యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే జవాన్లకు అండగా మరో అస్త్రం చేరింది. హైదరాబాద్ సంస్థ ఇంద్రజాల్ డ్రోన్స్ డిఫెన్స్ ఇండియా తయారు చేసిన ఇంద్రజాల్ రేంజర్ ను విశ్రాంత లెఫ్టినెంట్ కల్నల్ దేవేంద్ర ప్రతాప్ పాండే ప్రారంభించారు. ముంబై నవంబర్ 26 దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా యాంటీ డ్రోన్ పాట్రోలింగ్ వెహికల్ లాంచ్ చేశామని చెబుతున్న సీఈఓ కిరణ్ రాజుతో ఈటీవీ ముఖాముఖి. భారత రక్షణ వ్యవస్థకు బలం చేకూర్చేలా ఇంద్రజాల్ రేంజర్ ఆ వెహికల్ని ఈరోజు హైదరాబాద్లో లాంచ్ చేశారు. అయితే ఈ వెహికల్ని లాంచ్ చేసింది ఇంద్రజాల్ డ్రోన్స్ డిఫెన్స్ ఇండియా, ఆ కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారు. ఆ కంపెనీ సీఈఓ కిరణ్ రాజ్ మన తెలుగువారు, ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ వెహికల్ సార్. సో యాక్చువల్గా ఈ ఇంద్రజాల్ రేంజర్ అంటే ఏం చెప్తారు సార్, ఇది ఏంటి అంటే ఏం చెప్తారు? ఇది బేసికలీ యాంటీ డ్రోన్ వెహికల్ అండి. యాంటీ డ్రోన్ రేంజర్, యాంటీ పెట్రోల్ వెహికల్ అంటాం. ఎందుకంటే యాంటీ డ్రోన్ వెహికల్ అనేది ఎనీవేర్ మన డ్రోన్స్ ఎక్కడెక్కడ ఎగురుతున్నాయో వాటిని ఆపడానికి వాడే వెహికల్ ఇది. కానీ దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇది ఫస్ట్ వెహికల్ వేర్ మూవ్ అవుతా కూడా యాంటీ డ్రోన్ని ఆపొచ్చు. సో ఈ వెహికల్ ఏంటంటే 10 కిలోమీటర్స్ రేడియస్లో ఎక్కడన్నా డ్రోన్ ఉన్నా ఇది డిటెక్ట్ చేస్తుంది. మన స్క్రీన్లో వెనకాల దీంట్లో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న స్క్రీన్లో కనపడుతుంది. ఇది చూస్తే ఆ స్క్రీన్లో అసలు ఏమేమి డ్రోన్స్ ఉన్నాయో అన్నీ కనపడతాయి. సో ఆ డ్రోన్ కనపడిన వెంటనే మనం వెహికల్ని స్టార్ట్ చేసుకుని ఆ డ్రోన్ వైపు మూవ్ అవ్వచ్చు. డ్రోన్ 4 కిలోమీటర్ రేంజ్లోకి వచ్చిన వెంటనే సిస్టమ్ ఆటోమేటికల్గా దాన్ని పట్టుకుని పక్కనే ల్యాండ్ చేసేస్తుంది. ఆ డ్రోన్లో ఏం డ్రగ్స్ క్యారీ చేస్తున్నాయా, వెపన్స్ క్యారీ చేస్తున్నాయా, ఏం క్యారీ చేస్తున్నా ఎస్పెషలీ బార్డర్ ఏరియాలో అవి పట్టుకుని, ఇక్కడ బార్డర్ ఏరియాలో ఈ డ్రగ్స్ గన్స్ వల్ల చాలా కమ్యూనిటీస్ పాడైపోతున్నాయి, చాలా లైఫ్స్ పోతున్నాయి. మనమే వీఆర్ ఫండింగ్ పాకిస్తాన్స్ యాంటీ ఇన్సర్జెన్సీ. సో ఈ వెహికల్ అక్కడ డిప్లాయ్ అయినప్పుడు ఆ డ్రోన్స్ మనం పట్టుకుని ఆ ఎకో సిస్టమ్ని కట్ చేస్తాం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ భద్రతా దళాలు అక్కడ పనిచేసేటప్పుడు ఇది యూస్ఫుల్గా ఉంటుందని చెప్తున్నారు కదా. డిఫరెంట్ యూస్ఫుల్ అంటే యూస్ఫుల్ ఒకటి, కానీ ప్రస్తుతానికి ఏంటంటే రోజు 1 ఇయర్లో 3 lakh crores ఆఫ్ డ్రగ్స్ వస్తున్నాయి కంట్రీలోకి, రైట్? సో అవి ఆపాలి. గన్స్ వస్తున్నాయి, మొన్న ఢిల్లీలో పట్టినట్టు గ్రౌండ్ ఎక్కడ బార్డర్ వచ్చినాయి, ఇక్కడ వచ్చినాయి. ఇప్పుడు అవి ఆపకపోతే మన కంట్రీకి ఎంత నష్టం, లైఫ్ నష్టం, ఇవన్నీ నష్టం కదా. సో అందుకు ఇలాంటి సిస్టమ్స్ సెక్యూరిటీ ఫోర్సెస్ అన్ని డిప్లాయ్ చేస్తున్నారు. మన సెక్యూరిటీ ఫోర్సెస్ ఏవైతే డిఫరెంట్ టెరైన్స్లో వర్క్ చేస్తుంటాయి కాబట్టి ఇది అన్ని టెరైన్స్లో వర్క్ చేయగలుగుతుంది మన వెహికల్ ఇదా? అవును. మనం ఏం చేసామంటే మామూలు వెహికల్ తీసుకుని దాన్ని అంత బిల్డ్ చేసాం సో ఆల్ టెరైన్లో పనిచేసేటట్టు. అన్ని టెరైన్లో పనిచేయాలి, ప్లస్ సిటీకి వస్తే రోడ్డు మీద కూడా పనిచేయాలి. ఈ పెద్ద యాంటీ డ్రోన్ వెహికల్స్ అంటే ఇక్కడ రోడ్డు మీద తిరగలేవు, రైట్? సో వేరే ఈ సిస్టమ్స్ అలా పనిచేస్తాయి. ఇది చేయాలనే ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది, ఎట్లా వచ్చింది, వాట్ ఈస్ ద మోటో బిహైండ్ ఇట్? అదే నేను చెప్పాను కదా, నాకు ఈ డ్రగ్స్, ఈ వెపన్స్ గురించి అర్థమైనప్పుడు అదేంటే మేము మామూలుగా వార్ టైమే అనుకుంటాం కదా ఇలాంటి హెడేక్స్, కానీ పీస్ టైంలో కూడా ఇలా డ్రగ్స్ వెపన్స్ వస్తున్నాయంటే అప్పుడు చూసి అరే దీన్ని ఆపాలి, ఎలా ఆపాలని అప్పుడు ఐడియా చేసి డిజైన్ చేసి మా ఉన్న ఇంజనీర్స్ అందరినీ, టాప్ ఇంజనీర్స్ని పెట్టి డిజైన్ చేసి బిల్డ్ చేసింది దీన్ని. అంటే దీన్ని ఒక ఆపరేటర్ ఉంటారా మళ్ళీ, లేదంటే దీనికి అంటే ఇందులో వాడిని ఏఐని దీంట్లో ఎట్లా ఇండల్జ్ చేశారు సార్? అవును. సో దీంట్లో ఒక డ్రైవరు, ఒక ఏఐ ఆపరేటర్, ఒక మామూలు ఆపరేటర్ కూడా ఉంటారు. ఏఐ ఆపరేటర్ ఆ సిస్టమ్ ఏంటంటే ఆటోమేటిక్గా మొత్తం మనం ఏమి చేయకుండా ఆటోమేటిక్గా డ్రోన్ని పట్టుకుంటుంది. ఆపరేటర్ ఇక్కడ కూర్చునే పని ఏంటంటే అది ఏమైనా తప్పు డ్రోన్ని పట్టుకుంటా ఉంటే దాన్ని ఆపచ్చు. సో బట్ ఏఐ మెయిన్ పని చేస్తుంది, కానీ రెడ్ బటన్ అక్కడ సిస్టమ్ మీద ఉన్నది, ఏమైనా ప్రాబ్లం ఉంటే సిస్టమ్ని ఆపచ్చు. అది ఒకేసారి 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో డ్రోన్స్ అటాక్ చేసే అవకాశం ఉన్నప్పుడు ఇది వాటిని అంటే ఒకేసారి ఎక్కువగా చేయొచ్చా? ఎక్కువగా చేసినా ఆపుతుంది, కానీ మెయిన్లీ ఇప్పుడు పీస్ టైంలో ఎక్కువ చేసే సంగతి తక్కువ ఉంటుంది, రైట్? వార్ టైం వేరే కదా, పీస్ టైంలో ఎక్కువ. కానీ పీస్ టైంలో అందరూ గన్స్, డ్రోన్స్, డ్రగ్స్ పంపించే డ్రోన్స్ని పట్టుకోవడానికి మెయిన్గా చేసింది. దీనికి ఇదిగా ఎట్లా సెల్ఫ్గా ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం ఇందులో ఏమైనా టెక్నాలజీని ఏమైనా వాడారా? ఇది ఉంది కదా, ఇది సెల్ఫ్గా ప్రొటెక్ట్ చేసుకుంటుంది. లాంచ్ చేసి దగ్గరికి వెళ్ళి దాన్ని కొడుతుంది. సో అలా ఎనీ డ్రోన్ దీని దగ్గరికి వస్తున్నా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వాడి దాన్ని ఆపుతుంది. సో
సార్ ఇది నెక్స్ట్ అంటే భవిష్యత్తులో ఈ వెహికల్ని ఏ రంగాల్లో ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది సార్ మనకు ఏ రంగాల్లో ఉపయోగకరంగా ఉంటుంది? వాటర్ సెక్యూరిటీ, పోలీసింగ్, అర్బన్ పోలీసింగ్, వివిఐపి సెక్యూరిటీ, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ, ఎయిర్పోర్ట్స్ అన్నింటిలో దీని అవకాశం ఉంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రొడక్ట్స్. థ్యాంక్ యూ సార్. సో ఇవి మొత్తంగా కిరణ్ రాజు గారు చెప్తున్నటువంటి విషయాలు. రక్షణ దళాలతో పాటు క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ప్రొటెక్షన్లో కూడా ఇది చాలా కీలకంగా వ్యవహరిస్తుందని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.